హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మనము ఎగ్ ఫ్రై చేస్తున్నామండి. స్ప్రింగ్ ఆనియన్ ఉంటాయి కదండి. సో స్ప్రింగ్ ఆనియన్తో ఎగ్ ఫ్రై చేస్తున్నామండి. ఇక్కడ నేను 7 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఒక కొట్టు వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను. అలాగే ఒక 10 పీసెస్ గ్రీన్ చిల్లీ, ఒక 4 టమాటో తీసుకున్నానండి. సో మనము స్ప్రింగ్ ఆనియన్ విత్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ అండి స్ప్రింగ్ ఆనియన్ ఉంటాయి కదండి, సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి. అలాగే నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్ అన్నీ కూడా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఇది హాఫ్ ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేయాలండి. చూడండి, ఆనియన్ అన్నీ కూడా హాఫ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తున్నానండి. టమాటో యాడ్ చేసిన తర్వాత టమాటో అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఆనియన్ టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి మనకి టమాటో స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా రావాలండి. ఫ్రై అంతా కూడా టమాటో అంతా కూడా బాగా మగ్గిపోయింది కదా. నెక్స్ట్ మనము ఎగ్స్ యాడ్ చేద్దామండి. ఎగ్స్ యాడ్ చేద్దామండి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1 మినిట్ తర్వాత కవర్ పక్కకు తీసుకొని ఎగ్స్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండి. నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు అండి. నెక్స్ట్ పసుపు వేసిన తర్వాత ఇవంతా కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఎగ్ ఫ్రై అంతా కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ మనకు ఎగ్ ఫ్రై రెడీ అయిందండి. స్ప్రింగ్ ఆనియన్ విత్ ఎగ్ ఫ్రై ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. చాలా ఈజీ రెసిపీ కూడా. జస్ట్ నాకు ఇదంతా కూడా ఫ్రై చేయడానికి ఒక 15 మినిట్స్ టైం పట్టిందండి. చాలా ఈజీ రెసిపీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో స్ప్రింగ్ ఆనియన్ విత్ ఎగ్ ఫ్రై రెడీ అండి. చపాతీ లేక కానీ, రోటీ లేక కానీ, బటర్ నాన్ లేక కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.